హలో ఫ్రెండ్స్. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ పెయిర్స్ ఇచ్చారనమాట. ఆ పెయిర్స్‌లో నాట్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్ అనేది ఇచ్చారు. ఈ టాపిక్ వచ్చి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్‌మెంట్స్ టాపిక్‌లో ఇస్లాం రిలీజియస్ మూవ్‌మెంట్స్ నుంచి మనకి క్వశ్చన్ వచ్చిందనమాట. సో, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి తయ్యూని మూమెంట్. ఇక్కడ రషీద్ అహ్మద్ గంగోహి గారు ఉంది, అది రాంగ్. రషీద్ అహ్మద్ గంగోహి గారు వచ్చి దియోబంద్ మూమెంట్కి సంబంధించిన వారు అనమాట. సో తయ్యూని మూమెంట్కి మనకు వచ్చి కరామత్ అలీ గారు. సో ఇది రాంగ్ మ్యాచ్ ఉంది, కాబట్టి ఇది మనకి ఆన్సర్ ఆప్షన్ 3. సో మనం ఇవన్నీ ఒకసారి ఈ రిలీజియస్ మూమెంట్స్ అన్నీ ఒకసారి చూసుకుందాం. మనకి సోషల్ రిలీజియస్ మూమెంట్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. హిందూ రిలీజియస్ మూమెంట్స్లో సో ఇవి 2 టైప్స్ ఉంటాయన్నమాట, రివైవలిస్ట్ అండ్ రిఫార్మిస్ట్. రివైవలిస్ట్ అంటే గతంలో ఎలా ఉన్నాయో అలా ఇప్పుడు మనకి పూర్వ వైభవం తీసుకురావాలనుకునేవన్నీ రివైవలిస్ట్ అనమాట. రిఫార్మిస్ట్ అంటే ఇప్పుడు మారుతున్న సమాజంతో పాటు మనం కూడా చేంజెస్ అడాప్ట్ చేద్దాం అనే వాటిని రిఫార్మిస్ట్ అనమాట. సో ఇవన్నీ మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఇది మనకి సోర్స్ వచ్చి ఆన్లైన్లో తయ్యూని మూమెంట్. తయ్యూని మూమెంట్ వచ్చి కరామత్ అలీ ఆఫ్ జౌన్పూరి గారు స్టార్ట్ చేస్తారు. ఇది మనకి షా వలీహుల్లా గారి టీచింగ్స్ని ఇన్స్పైర్ అవుతుంది అనమాట. ఇది వహాబీ మూమెంట్ వహాబీ మూమెంట్కి ఇన్స్పైర్ అయ్యి ఇది తయ్యూని మూమెంట్ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. షా వలీహుల్లా గారు వచ్చి వహాబీ మూమెంట్, వలీహుల్లా మూమెంట్ అని కూడా అంటారు. అది రివైవలిస్ట్ మూమెంట్. సో తయ్యూని మూమెంట్ కూడా రివైవలిస్టే, ఎందుకంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ ఇస్లాంని తీసుకురావాలనుకుంటుంది అనమాట. సో ఇది మనకి ఫరాజీ మూమెంట్కి ఆపోజిట్. సో నెక్స్ట్ మనకి తెలిసిందే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు అలీగర్ మూమెంట్. అలీగర్ అనేది ప్లేస్ అనమాట, అలీగర్ మూమెంట్. ఇక్కడ తయ్యూనిలో వచ్చి అది అరబిక్ వర్డ్. తయ్యూని అంటే అర్థం వచ్చి టు ఐడెంటిఫై. సో ఇది అలీగర్ మూమెంట్ వచ్చి మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు. ఇది మనకు తెలిసింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫరైజీ మూమెంట్ వచ్చి మనకి ఫరై అంటే ఫెయిత్ అనమాట, ఇస్లామిక్ పిల్లర్స్ ఆఫ్ ఫెయిత్ని ఫాలో అవుతుంది. సో హాజీ షరీతుల్లా గారు స్టార్ట్ చేస్తారు దీన్ని 1818లో. తర్వాత వీళ్ళ సన్ కూడా దీన్ని కుమారుడు కూడా కొనసాగిస్తారు ఫరైజీ మూమెంట్ని, దాదు మియాను గారు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అహ్మదియా మూమెంట్ వచ్చి ఇది మనకి ఇండియాలోనే స్టార్ట్ అవుతుంది. ఇస్లామిక్ సెక్ట్ ఇది ఇండియాలో స్టార్ట్ అవుతుంది, ఇండియాలో ఆరిజినేట్ అవుతుంది. మిర్జా గుల్ మహమ్మద్ గారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇది మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇది మనకి రిఫార్మిస్ట్ మూమెంట్ అనమాట. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్సల్ రిలీజన్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ అపోజింగ్ జిహాద్ని అపోజ్ చేస్తుంది అహ్మదియా మూమెంట్ అనేది. సో మిర్జా గులం అహ్మద్ గారు మనకి ఏంటంటే వీళ్ళు అహ్మదియా కమ్యూనిటీ వాళ్ళు బిలీవ్ చేస్తారు ఏంటంటే మిర్జా గులం అహ్మద్ గారు మనకి మసాయా వచ్చారు టు ఎండ్ రిలీజియస్ వార్స్ అండ్ బ్లడ్ షెడ్ అండ్ రిస్టోర్ జస్టిస్. సో మనకి ఇది సోర్స్ వచ్చి మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్పెక్ట్రము. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఆప్షన్స్లో ఉన్న వాళ్ళందరి గురించి ఒకసారి ఆన్లైన్లో చూసుకుంటే మనకి నీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు మనకి అలీగర్ మూమెంట్, మనకి రిఫార్మర్ అనమాట, రిఫార్మిస్ట్ మూమెంట్. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ సో మనకి స్థాపిస్తారు. దాన్నే మన ఫస్ట్ దాన్ని మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అంటారు, అదే ఇప్పుడు అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారిందనమాట. సో అలీగర్ మూమెంట్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు. ఇది కూడా చూసుకోండి, మ్యాగజీను తహదీద్ ఉల్ అఖ్లాక్. సో అది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మేనర్స్ అండ్ మోరల్స్. నెక్స్ట్ అదర్ వర్క్స్ కూడా చూసుకోండి. అస్బబ్ ఈ భగవత్ ఏ హింద్, రీజన్స్ ఫర్ ది ఇండియన్ రివోల్ట్ ఆఫ్ 1857. నెక్స్ట్ ఖురాన్ మీద కామెంటరీ కూడా రాస్తారు సారు అహ్మద్, తఫ్సిర్ ఉల్ ఖురాన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు. నెక్స్ట్ మనకి హజీ షరీతుల్లా ఫరైజీ మూమెంట్ చూసుకున్నాం కదా.
ఇది మనకి ఏంటంటే బెంగాల్ రీజియన్లో చాలా పాపులర్ అవుతుందన్నమాట. ఫరైజీ మూమెంటు హనఫీ స్కూల్ ఆఫ్ ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్ని ఫాలో అవుతుంది. మనకి 4 స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్సెస్ ఉంటాయి సున్నీ ముస్లింలో, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇది ఫరద్ అంటే ఏంటంటే మనకి డ్యూటీ అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ వచ్చి 5 డైలీ మనకి 5 సార్లు ప్రేయర్ చేయాలి. ఇవన్నీ మనకి ఏంటి రివైవలిస్ట్ అనమాట, రివైవలిస్ట్. సో చూసుకోండి. నెక్స్ట్ మనకి కరామత్ అలీ గారి గురించి చూసుకున్నాం కదా, మనకి ఇది రాంగ్గా మ్యాచ్ చేస్తున్నారు. తయూని మూమెంట్కి మనకి కరామత్ అలీ గారు ఉండాలి. సో గంగోహి గారు ఉంది, అది రాంగ్. కరామత్ అలీ వచ్చి మనకి అరబిక్ వర్డ్, తయూని అంటే టు ఐడెంటిఫై అనమాట. సో మనకి ఇది ఒకసారి చూసుకోండి. ఎక్కడ స్టార్ట్ అయింది? ఢాకాలో, అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో. నెక్స్ట్ 1839లో. ఇది మనకి ఫరాజీ మూమెంట్కి అగెనెస్ట్ అనమాట, ఆపోజిట్. ఇది తయూని మూమెంట్ అనేది మనకి బ్రిటిష్ రూల్ని సపోర్ట్ చేసింది, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి గారు, చెప్పాను కదా, దియోబంద్ మూమెంట్కి సంబంధించిన వారు. ఇక్కడ మనకి దర్ ఉల్ ఉలూమ్ అంటే ఇది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట, ఇస్లామిక్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. దియోబంద్లో స్టార్ట్ చేస్తారు, కో-ఫౌండరు. సో మనకి తయూని మూమెంట్కి ఉంది, అది రాంగ్. దియోబంద్ మూమెంట్ అని ఉండాలి. సో నెక్స్ట్ ఇదంతా ఒకసారి చూసుకోండి. దార్ ఉల్ ఉలూమ్ ఇది మనకి ఎవరెవరితో స్టార్ట్ చేస్తారంటే మనకి గంగోహి గారు, నెక్స్ట్ మౌలానా మొహమ్మద్ కాసిం గారు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి మిర్జా గులాం అహ్మద్ గారు, ఇది మనకి ఇండియన్ ముస్లిం లీడరు, అహ్మదియా మూమెంట్ని స్టార్ట్ చేస్తారు. మనకి వీళ్ళు అహ్మదియా కమ్యూనిటీ వాళ్ళు బిలీవ్ చేస్తారు ఇతను మసాయా, మనకి ఈ రిలీజియస్ వార్స్ అన్నింటినీ ఎండ్ చేయడానికి వచ్చారు అని వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. సో ఇది ఒకసారి చూసుకోండి అంతా. నెక్స్ట్ కానీ వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ ముస్లిమ్స్ మాత్రం దీన్ని అపోజ్ చేస్తారు, అతన్ని మసాయగా భావించారు అనమాట. అది చూసుకోండి. ఇది సార్ వర్క్స్ ఉంటాయి, మిర్జా గులాం అహ్మద్ గారి వర్క్స్ అన్నీ ఒక బుక్లో ఉంటాయి. దాన్ని రుహూని ఖజానీ స్పిరిచువల్ ట్రెజర్స్ అంటారు, చూసుకోండి. ఇది కొటేషను, మై పర్పస్ ఎర్నింగ్ అండ్ హార్ట్ ఫెల్ట్ డిజైర్ ఈజ్ టు సర్వ్ హ్యుమానిటీ. హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు అహ్మదియా మూమెంట్ స్టార్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.